ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అనిమిరెడ్డి నాయుడు యుఎస్కి ప్రయాణం అవుతూ ఉండగా దేవుడు ప్రయాణంలో తోడుగా ఉండాలని, ఏ ఆటంకం లేకుండా గమ్యం చేరుకునే కృపను దేవుడు ప్రసాదింపచేయాలని పూజ సమర్పించేవారు రెడ్డి జోజిబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాంబిన రాజును దేవుడు దీవించి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని, కుటుంబ సభ్యులందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డోలే విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మమరెడ్డి లత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తె ఉన్నత చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, కుమార్తె చేస్తున్న ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి ఏ ఆటంకం లేకుండా గమ్యస్థానం చేరే కృపను ప్రసాదింపచేయమని, అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా దేవుని చిత్తం జరిగే కృపను ప్రసాదింపచేయమని మరియు చేయుచున్న పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వాలని మరియు వారి కుమారుడు రాయబోయేటటువంటి సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలాగున దీవించమని మరియు వారి తల్లికి కుటుంబ సభ్యులకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి గురునాయుడు కుమారి మణిభూషణ్ ప్రసన్న యేసు శకుంతల కుటుంబాలను దీవించమని మరియు వారి బిడ్డలను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని మరియు సన్యాసమ్మకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. ఈనాటి లైవ్ టెలికాస్ట్కు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మౌనికాను దీవించాలి అని, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు చిన్నారి బిడ్డ అనిష్క మేరీపై దేవుని అనుగ్రహములు కురిపించమని మరి మంచి ఆయుధారోగ్యాలను దయచేయమని, జోసెఫ్ వంశీ మౌనికాలకు మంచి ఉద్యోగం ప్రసాదించాలని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయుధారోగ్యాలను దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు సురేష్ జ్యోతి మరియు కుటుంబ సభ్యులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మౌనికాను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి బంగారు భవిష్యత్తును దయచేయాలని
డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని ఫలమును పొంద వేగమే రండి, ఫలమును పొంద వేగమే రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి, ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పనివారము వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలియును. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 5-7 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని
దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను వారి యొక్క ఉద్దేశాలను కూడా ప్రభు పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలమంతా కూడా ప్రభు కోసం నిరీక్షిస్తూ ఉన్నాం. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి కేవలం బాహ్యమైనటువంటి సిద్ధపాటు మాత్రమే కాదు, ఆంతరంగిక సిద్ధపాటు కూడా చాలా అవసరం. అందుకనే ఈ దివ్య పూజా బలిలో ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మనం చేసినటువంటి పాపాలను అన్నిటిని కూడా క్షమించమని పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, భూదిగంతముల వరకు నీ రక్షణమును వెల్లడి చేసితివి. క్రీస్తుని మహిమాన్వితమైన జననము కొరకు మేము ఆనందముతో వేచియుండునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతో పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనము మరియు 8 నుండి 10 వచనముల వరకు. యాకోబు కుమారులారా, నా చుట్టూను చేరి సావధానముగా వినుడు. ఇజ్రాయేలులైన ఈ తండ్రి మాటలు వినుడు. యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు చాగిలబడుదురు. యూదా, నీవు సింహపు పిల్లవు. వేటాడి విడిదికి తిరిగి వచ్చెదవు. నీవు సింహము వలె పొంచి నేలపై పరుండెదవు. సింహమును నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు? హక్కుగల రాజు వచ్చు వరకు, సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపోదు. రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మార్గము చూపును ఈ శుభవచనము, నిత్య జీవము వసగును ఈ శుభవచనము. ఆదిలో వాకు ఉండెను, వాకు వచనముగా ఉండెను, యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. మంచి మార్గము చూపును ఈ శుభవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 17వ వచనం వరకు. యేసు క్రీస్తు వంశావళి. ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశజుడునగు యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇసాకు తండ్రి, ఇసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా ఫెరేసుకు జరాకు తండ్రి. వారు తల్లి తామారు ఫెరేసు ఎస్రామునకు తండ్రి. ఎస్రాముకు ఆరాము జన్మించెను. ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను. అమ్మినాదాబునకు నహసోను జన్మించెను. అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనునకు బోవాజు జన్మించెను. రూతు వలన బోవాజుకు ఒబేదు జన్మించెను. ఒబేదునకు ఇసాయి జన్మించెను. ఇసాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనుకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి. ఇసాకు యషాఫాతు, యషాఫాతునకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనస్సే, అతనికి ఆమోసు, ఆమోసునకు యెషయా జన్మించిరి. ఇశ్రాయేలులు బాబిలోనియాకు కొనిపోబడిన కాలమున యెషయాకు యెకోనియా, అతని సోదరులు జన్మించిరి.
బాబిలోనియాకు కొనిపోబడిన పిదప ఎకోనియాకు షయల్తీయేలు అతనికి సెరుబ్బాబేలు జన్మించెను. సెరుబ్బాబేలునకు అబియాదు అతనికి ఎల్యాకీము అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియాదుకు ఎలియాసారు, ఎలియాసారునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బాబిలోనియా ప్రవాసము వరకు 14 తరములను, బాబిలోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆగమన కాలము 3వ వారము మంగళవారములో మనం ప్రవేశించాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం ఆదికాండము 49వ అధ్యాయము 1 నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, యాకోబు తన కుమారులందరినీ కూడా పిలిచి ఆ కుమారుల మీద దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని అభినందిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి యొక్క గొప్పతనం గురించి, బలహీనతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు మరణానంతరము తన బిడ్డలకు బాధ్యతలు అప్పచెప్పాలి అని, తన బిడ్డలందరినీ ఒక్కసారి చూడాలని, వారి యొక్క వ్యక్తిగత విషయాలను ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుని తెలియచేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దానిలోనే భాగంగా ఒక్కొక్క కుమారుని పిలిచి వారిని సరిదిద్దుతూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి బలహీనతలను, వారిలో ఉన్నటువంటి బలాన్ని రెండింటిని కూడా చూపిస్తూ సరిదిద్దుకోమని, సరిచేసుకోమని యాకోబు తన కుమారులను మందలిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆగమన కాలం అంటే సరిదిద్దుకునే కాలము, సరిచేసుకునే కాలము. మనలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులను, మనలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలను, మనలో ఉన్నటువంటి పాపాన్ని అన్నిటిని కూడా తొలగించుకొని మనల్ని మనం పరీక్షించుకుంటూ మనలో ఉన్నటువంటి బలహీనతలు, బలాన్ని అన్నిటిని కూడా మరి సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోయే కాలమే ఈ ఆగమన కాలం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే కాలమే ఈ ఆగమన కాలం. ప్రభువును మన హృదయంలో, కుటుంబంలో జన్మించడానికి ఆశపడే కాలమే ఈ ఆగమన కాలం. కాబట్టి ప్రియ సహోదరులారా, యాకోబు తన కుమారుల హృదయాలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. యాకోబు తన కుమారుల యొక్క పరివర్తనను సరిచేస్తూ ఉన్నాడు, చక్కదిద్దుతూ ఉన్నాడు. మరి అనవసరమైన వాటిని, మరి వ్యర్థమైన వాటిని కత్తిరించి ఏ విధంగా దేవునికి నమ్మకపాత్రులుగా, విశ్వాసులుగా జీవించాలో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, యూదాను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో యూదా, నీవు చేసే ప్రతి పనికి మరి యూదా రాజ్యం అంతా కూడా ఎన్నో ప్రశంసలు నీ మీద కుమ్మరిస్తాయి. నీవు ఎవరికి భయపడిన అవసరం లేదు. నీ యొక్క పాలనా కాలంలో మరి ఎవరు ఎదురు వచ్చినా కూడా ఎవరు నిన్ను జయింపజాలరు. ఇదిగో హక్కుగల రాజు వచ్చే వరకు, సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపోదు అని మరి యాకోబు తన కుమారులకు తెలియచేస్తున్నాడు. యూదా రాజు అయినటువంటి యేసు ప్రభు వచ్చేంత వరకు నీ రాజ్యానికి మరి ఎదురే ఉండదు, నీ యొక్క అనుచరులకు తిరిగే ఉండదు. నీవు అంత గొప్పగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ చేతిలో నుండి రాజదండము జారిపోదు అని మరి యాకోబు మరి యూదాలకు, తన కుమారులందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, సిద్ధపడినప్పుడు, ఆ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆ ప్రభు కోసం సరిగా సిద్ధపడినప్పుడు ఏది కూడా మనం కోల్పోము, అన్నీ కూడా పొందుకునే ఉంటాం, ఎక్కువగా పొందుకుని ఉంటామని మరి ఈ మొదటి పట్టణం ద్వారా మరి యాకోబు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. అనవసరమైన వాటిని వదులుకొని ఈ ఆగమన కాలమంతా ఆ ప్రభు వచ్చేంత వరకు మనం విశ్వాసముతో, ప్రార్థనలతో, పశ్చాత్తాప హృదయముతో మనల్ని మనం సరిదిద్దుకుని
ఆ గొప్ప దేవుడి యొక్క రాకడ కోసం ఎదురు చూడాలని ఈనాటి పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనం మత్తయి సువార్తను మనం చూసాం. 1వ అధ్యాయము 1వ వచనము నుండి యేసుక్రీస్తు వంశావళి, ఆయన పుట్టడానికి ముందు ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయని చెప్పి ప్రియ సహోదరులారా, మరి యొక్క గోత్రాలు ఏ గోత్రం నుండి యేసు ప్రభు జన్మించాడో మరి మనకి చరిత్ర ఆధారంగా, బైబిల్ ఆధారంగా మరి తల్లి తిరుసభ మనందరికీ కూడా తెలియచేస్తుంది. దేవుడు ఫలానా గోత్రము నుండి, దావీదు వంశము నుండి ఆయన పుట్టినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆయన వంశానికి మరి తిరిగే లేదు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం మరికొద్ది రోజుల్లో క్రీస్తు జన్మదినాన్ని కొనియాడబోతున్నటువంటి సందర్భంలో ఆయన జన్మ ఏ విధంగా ఉంది, ఆయన ఏ వంశం నుండి వచ్చాడు, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయని తల్లి తిరుసభ మన ముందు ఉంచాలని ఈనాటి చరిత్రను మన ముందు ఉంచుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న మనందరినీ కూడా దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క ప్రార్థన సహాయంతో మనం అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రార్థనా శక్తితో, ప్రార్థనా సహాయంతో ఈ ఆగమన కాలం అంతా కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడే మహాకృపను దయచేయమని, ఆ శక్తిని దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆగమన కాలము 3వ వారంలో ప్రవేశించాం. ఈ 3వ వారంలో ప్రభువా, ఈ మంగళవారపు ధ్యానాంశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యాకోబు ద్వారా మీరు మాకు తెలియజేసిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క వంశావళి ద్వారా మాకు తెలియజేసినటువంటి సందేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని మీరు రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. యావత్ ప్రపంచము సిద్ధపడుతుంది, సకల ప్రాణులు మీ రాకడ కొరకు సిద్ధపడుతున్నారు ప్రభువా. సకల ప్రజలు మీ రాకడ కొరకు అనేక విధాలుగా సిద్ధపడుతున్నారు తండ్రి. మేము కూడా మీ రాకడ కోసం, మీ జన్మ కోసం, మీ గొప్ప కార్యాల కోసం, మీ శుభకార్యాల కోసం సిద్ధపడే మహాకృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్న బలహీనతలు, బాధలు తొలగించండి ప్రభా. మీ ఉన్నతమైన శక్తితో మమ్మల్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా దివ్య పూజాబలు సమర్పించిన బిడ్డలందరినీ దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలను దీవించమని, ఇంకా విదేశాల్లో ఉన్న బిడ్డలను, అనేక విధాలుగా మెసేజెస్ పంపిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజా బలి ద్వారా మాలో ఉన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు అన్నిటిని కూడా తొలగించి మీ మంచి మనస్సుతో మమ్మందరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, పునీత అంతోని గారి యొక్క పేరిట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి దీవెనలు మా మీదను, మా కుటుంబాల మీదను, మా బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉంచి మమ్మందరిని కూడా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం. నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల
ఫలింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేమర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్చించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకునుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమునకు మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించినా ఆ గొప్ప దేవుడు తప్పకుండా ఆ ఉద్దేశాలను నెరవేర్చబోతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఇక్కడున్నటువంటి అప్పము ద్రాక్ష రసాన్ని దేవుడు తన సొంత శరీర రక్తాలుగా మార్చి సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షం అవుతున్నాడు. అడగండి, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఉద్దేశాలతో బాధపడుతున్నారో ఆ ప్రభుని అడగండి.
ఆ గొప్ప దేవుడు మన విశ్వాస ప్రార్థనను బట్టి అతి త్వరలోనే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగ మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు 2 చేతులు పైకి లేపి విశ్వాసముతో మనందరి యొక్క తలంపులు నెరవేరాలని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనతో ఉండటానికి ఇమ్మానువేలు దేవుడుగా ఈ లోకానికి రాబోతున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్.
విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై
నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు తన దర్శనముకై ప్రేమతో వేచి ఉన్న వారందరినీ నీతి కిరీటమును అనుగ్రహించును. 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధయముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.